హ్యాపీగా భోజనం చేయాలంటే అన్ని ఐటమ్స్ ఉంటే మనకి తృప్తిగా ఉంటుంది. సో అలాంటి ఒక సినిమా చేయాలనిపించింది, అదే చేసాం. లాస్ట్ గా చైనీస్ గట్ట కూడా ఉంది, చైనీస్ కూడా ఉంది ఫుడ్. రవితేజ గారు డైరెక్టర్ గారిని అడగటం బాగుంది, ఆయన చెప్పడం బాగుంది, ఆయన ఫుడ్ గురించి చెప్పడం ఇంకా బాగుంది. సినిమా చూడండి సార్, ఫుడ్ గురించి అయితే బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అలా చెప్పారు. సో మీరు బాగా చెప్పారండి. అంటే ఒక తెలుగు వాడికి 2 పూటల అన్నం ఎంత అంటే ఇంకా 2-3 ఉన్నాయా? ఇంకా వెరైటీ యూరోపియన్ ఉంది, వెస్టర్న్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా రవితేజ గారు చాలా సినిమాలు చేశారు, ఇందులో ట్రైట్ డిఫరెంట్. ఇప్పుడు చాలా గెటప్లు ప్లస్ యాజ్ వెల్ as ఒక డిఫరెంట్ గా ఆయన ప్రెసెంట్ చేయాలనిపించింది. అది బై గాడ్స్ గ్రేస్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకుంటున్నాను. బ్రహ్మానందం ఏంటే బాబు కళ్యాడు ఇదే కనపడే సరిగ్గా. రవితేజ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు బాగున్నామండి. మీకు ఫ్యాన్స్ చాలా మంది ఇక్కడ వెయిటింగ్. ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పమంటారు మేము, ఈ సినిమాలో ఒక డైలాగ్ మిమ్మల్ని చెప్పమంటున్నారు. అవునా? ఏంటిది ఏంటది? ఈ సినిమాలో మంచి డైలాగ్ కూడా చెప్పమంటున్నారు. మోగింది సార్, దరు బాగా మోగింది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ అండి, నా తరఫు నుంచి ఒక సర్ప్రైజ్ గెస్ట్ మీకు మా పూరి. హాయ్ శివ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది దరువు? మంచి దరువే, డెఫినెట్ గా సూపర్ దరువు ఇది. చాలా చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను నేను. శివ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, శివ అండ్ హిస్ క్రూ, అనిల్, నారాయణ, మొత్తం అందరూ, మెట్రివేల్, విజయ్ ఆంటనీ. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా ఒక మంచి దరువు అవుతుందని నా 100% నా నమ్మకం, నా ప్రగాఢ నమ్మకం అది. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ పూరి గారు, ఈ దరువు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారండి మీరు? నాకు దరువు టైటిల్ నచ్చిందండి, సాంగ్స్ అయితే నేను వినలేదు, చాలా బాగా వచ్చాడు రవి చెప్పాడు. అండ్ విజయ్, బెస్ట్ ఆఫ్ లక్ బాస్. విజయ్ ఆంటనీ గారు, తాప్సీ హాయ్. ఇంత గ్యాప్ వద్దు సార్, వరుస పట్టి సినిమాలు తీయండి, వరుసగా సినిమాలు తీయండి, మొదలు పెట్టండి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. దరువు సినిమా గురించి మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చోట ఇదే మాట చెప్తావు, వీళ్ళు పెద్ద కొత్తగా చెప్పింది ఏముంది అనుకోవచ్చు మీరు. సేమ్ సీడీ యాజ్ ఇట్ ఈజ్ అంటాడు. కాకపోతే ఈ దరువు సినిమా మాస్ రాజా రవితేజ చూశారు కదా, 5 నిమిషాలు మాట్లాడినా అందులో 10 నిమిషాల హైపర్ ఉంటుంది రవితేజ దగ్గర. ఆ రవితేజ హీరోగా చేసినటువంటి ఈ సినిమా. సరే, తాప్సీ గురించి మనం ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా ఇది దరువు. దరువు సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్గా అవుతుంది అని చెప్పడానికి అందులో నేను ఆల్మోస్ట్ త్రూఅవుట్ క్యారెక్టర్ చేశాను. నాతో పాటు నా తమ్ముడు మిస్టర్ వెన్నెల కిషోర్, అవును, తర్వాత మా బావమరిది, తమ్ముడు అంటే బాగుండదు కదా నిన్న అన్నది, శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళు ఈ సినిమాలో ఇంకొక ఎంఎస్ నారాయణ, ఈ కమెడియన్స్ అందరూ కలిసి ఎవరి శక్తి మేరకి వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇందులో నన్ను దర్శకుడు శివగారి ట్రీట్ చేసిన విధానం చాలా గమ్మత్తుగా ఉంది. అందులో ఒక డాన్స్ మాస్టర్ వేషం నాది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మామూలుగా మాట్లాడుతూ సడన్ గా అంటాడు, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. చిన్న టచ్ అలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంటుంది. అది ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క తరహాలో నా చేత చేయించారు శివగారు. ఇందులో ఆత్మబంధం సినిమా మొట్టమొదటిగా బూరుపల్లి శ్రీరామకృష్ణయ్య గారు నాకు తెలుసు, ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేస్తూనే ఉన్నాను. సచ్ ఏ సిస్టమేటిక్, నైస్ అండ్ డిసిప్లిన్ ప్రొడ్యూసర్ మిస్టర్ బూరుపల్లి శ్రీరామకృష్ణయ్య గారు. అందువల్ల ఆయన సినిమాలు అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఒక మేజర్ క్యారెక్టర్ కూడా. ఆ తర్వాత శివగారు, డైరెక్టర్ శివగారు, అంత అంటే డైరెక్షన్ మీద ఒక క్లారిటీ, డైరెక్షన్ మీద ఒక గ్రిప్,
తనకు తెలిసింది, తను తీయాలనుకుంది, డిస్మల్ పాయింట్ 1% కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా తన సినిమా అలా చేసేసి ఇవ్వగలడు. ఏమంటే ఇంత గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారంటే శివరామకృష్ణ గారు అంటే, నాకు కావాల్సిన డైరెక్టర్ దొరికాడు. ముందు తన దగ్గర ఇంతకుముందు ఆయన దగ్గర చేసిన సినిమా ఒకటి, ఇలా కాకుండా ఏం కావాలో, ఎలా కావాలో, ఎలా అనుకుంటే అది ఏం చెప్పాడో అదే తీయగలిగినటువంటి డైరెక్టర్ నాకు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్ అని చెప్పి శివరామకృష్ణ గారు చెప్పారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్తో పాటు హీరోయిన్లు ఇద్దరు కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. ప్యాడింగ్ చాలా అద్భుతమైన ప్రభు గారి దగ్గర నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. చాలా ఒక అందమైన రీతిలో సినిమాను చూపించినటువంటి విధానం. ఇందాక మీరు అడిగారు ఇదో భోజనం గురించి, దాని గురించి అని. నిజంగా ఇట్స్ ఎ ఫుల్ మీల్స్ ఫర్ ది రవితేజ ఫ్యాన్స్. ఈ మూవీలో యాక్టెడ్ విత్ కింగ్ ఆఫ్ మాస్ అండ్ గాడ్ ఆఫ్ కామెడీ అండి. ఎస్పెషల్లీ ఒక సీన్ లో నేను అమ్మాయి వేసాను అనమాట. సో ఆ మొత్తం సీన్ నాకు ఏంటంటే, నేను బిగ్ ఫ్యాన్ అండి రవితేజ గారికి అండ్ బ్రహ్మానంద్ గారికి. అండ్ రియలీ నా ప్రీవియస్ లవ్ ఫెయిలియర్స్ ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కామెడీ సీన్స్ తోటి నేను బయటకు వచ్చాను అనమాట. సో రియలీ ఇట్ వాజ్ లైక్ వాచింగ్ దెమ్ లైవ్ అండ్ అమేజింగ్ అండి. ఎవ్రీ సీన్ నేను రవితేజ గారితో చేసిన ఎవ్రీ సీన్ లిటరలీ ఐ యాక్టెడ్ లైక్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. And really Shiva garu thank you andi, because the character really I'm sure it will give me a good uplift in my career. And coming back to the song andi, main steps cheste em baaguntundandi nijanga na nadumki ikkadi నుంచి చేసేసరికి ఒక కాల్ షీట్ అవుద్ది. బట్ రవితేజ గారిని కొంచెం ఫాలో అవుతూ కొంచెం ఓ 2-3 స్టెప్లు వేసాను అనమాట. ఐ హోప్ ఐ వాజ్ ఇన్ సింక్. సో ఐ హోప్ ద డాన్స్ మాస్టర్ ఇస్ నాట్ పిస్డ్ ఆఫ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. అండ్ ఐ రియలీ హోప్ దిస్ మూవీ ఇస్ a blockbuster. I've done many movies. I've hardly done any movies, but all or maximum of my movies are with him. So I think our chemistry is the best, sir. Yes. Ee movie lo I think his getup is my favorite getup. Ee movie lo my favorite till now is Vidya Balan in this movie. If you know Tapsi garu, that getup which he has worn, which he has wore is సాగర సంగమంలో కమల్ హాసన్ గారు వేసుకున్న గెటప్ అది. సో మరి అప్పుడు కమల్ హాసన్ గారిని చూసాం, ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూస్తున్నాం. విద్యా బాలన్ గారి పేరు వాడుకొని ఇక్కడ చాలా దరువు సృష్టించేస్తున్నారు బ్రహ్మానందం గారు. శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్. అయితే ఫస్ట్ పిక్చర్ అనుకుంటా. నేను దాదాపు 300 సినిమాలు యాక్ట్ చేశాను, కానీ ఎప్పుడు వారు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్లో యాక్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అండ్ డైరెక్టర్ శివాతో కూడా ఇది ఫస్ట్ పిక్చర్. దీంట్లో నేను ఒక స్పెషల్ అపీరియన్స్ అనమాట, స్పెషల్ క్యారెక్టర్. రవితేజకి ఆఫ్టర్ లైక్ యూ సెడ్ అమ్మ నాన్న తమ్ముడమ్మాయి తర్వాత ఈ సినిమా, బట్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ సినిమా క్యారెక్టర్ లాంటిది కాదు ఇది, బట్ చాలా ఉన్న కాసేపు ఉన్నా కూడా చాలా చాలా బాగుంది. డబ్బింగ్ చెప్పినప్పుడు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ డైరెక్టర్. 3 సీన్స్, 4 సీన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా రవితేజ ఫ్యాన్. ఎందుకంటే రవితేజ ఏదో అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు మాస్ రాజా ఇలాంటి టైటిల్స్ ఇస్తూ ఉంటారు హీరోస్కి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, నా ఒపీనియన్లో ఐ ఫీల్ ఒక సహజంగా యాక్ట్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ ఇస్ వన్ ఆఫ్ ద హీరోస్ చాలా చాలా న్యాచురల్గా అది యాక్ట్ చేస్తున్నట్టే అనిపించదు. సో అంత సహజంగా యాక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు లైక్ బ్రహ్మానందం గారు, వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ బ్రహ్మానందం గారు చెప్తున్నారు ఇంతకుముందు వెన్నెల కిషోర్ గురించి, ఈ అబ్బాయి ఎంత మంచి ఆర్టిస్ట్ అండి మీరు. నేను యాక్చువల్గా తను పిక్చర్స్ ఏమీ నేను చూడలేదు, బట్ డెఫినెట్లీ ఈ సినిమా ఐఎమ్ వెయిటింగ్. ఎందుకంటే ఈ పిక్చర్ చూడడానికి కారణం అపార్ట్ ఫ్రమ్ రవితేజ మూవీ, ఇట్స్ దీంట్లో లైక్ సోషల్ ఫ్యాంటసీ ఏదో చెప్పారు. సో అలాంటివన్నీ ఉండడమే కాకుండా ఈ దరువు అంటే ముందు నాకు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినా 300 సినిమాలు యాక్ట్ చేసినా కూడా ఇంతవరకు అర్థం తెలియలేదు. ఇవాళ వచ్చినప్పుడు ఇవాళ వరకు నేను ధ్రువ్ అంటా ఉన్నాను. మా అమ్మ అన్నారు అది ధ్రువ్ కాదు దరువు అని చెప్పారు. సో దరువు అన్న దానికి అర్థం ఏమిటో ఈ రోజే నేను తెలుసుకున్నాను. అండ్ డెఫినెట్ గా పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడే తెలుగులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాలో నాకు మ్యూజిక్ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని మాస్ హీరోకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా రీ రికార్డింగ్ ఇప్పుడు జరుగుతుంది. నేను ఈ మూవీని చూసేశాను. ఈ మూవీ వచ్చి ఈ ఇయర్ సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ శివ గారు
ఈ మూవీని అద్భుతంగా డైరెక్ట్ చేసి ఉన్నారు. ఈ మూవీ ఈ బాగా రావటానికి శివ గారు ఎంత కష్టపడి కష్టపడి ఉంటారు. One more time. Oh, sorry. ఇలా one more. Sorry. I have to tell in Telugu. Sorry. Sorry. ఈ మూవీ ఎంత బాగా రావడానికి శివ గారు ఎంత కష్టపడి ఉండూరని నాకు స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంత బ్రహ్మాండమైన పడాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కి ఈ పడం వచ్చి ఆడియన్స్, ప్రెస్, డిస్ట్రిబ్యూటర్ అందరి దగ్గర నుంచి మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాకి కెమెరామెన్ విక్టరీ గారు చాలా అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి లిరిక్ రైటర్ అందరూ చాలా అద్భుతంగా లిరిక్ రాశారు. ఈ సినిమాలో రవితేజ గారి పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఈ సినిమాని సూపర్ హిట్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది. ఒక పెద్దంటి రామారావు గారికి అమ్మగోళ, చిన్నంటి రామారావు గారికి అమ్మదొంగ, చిరంజీవి గారికి ఎముడుగు మొగుడు, రవితేజకి దరు. శివ గారు ఈ సినిమాలో నాకు 2 క్యారెక్టర్లు ఇచ్చారు. ఒకటి వచ్చి దీంట్లో ఒరిజినల్ వేషం, ఒకరోజు అడ్జస్ట్ చేసి పంపించి ప్రభాస్ సినిమాలో వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రొడ్యూసర్ గారు మా అందరికి మంచి డబ్బు ఇచ్చారు. ఆయనకి బాగా డబ్బు వచ్చి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్, మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. కొన్ని బ్యానర్స్లో బూరుపల్లి శివరామకృష్ణ గారి బ్యానర్ ఒకటి. సో ఫస్ట్ టైం నేను ఈ బ్యానర్లో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే శౌర్యం శివ గారు ఇంతకుముందు శంఖం, శౌర్యం 2 సినిమాలు రాశాను. 3వ సినిమా ఆయనతోటి. అలాగే యాజ్ యూజువల్గా మాసరాజాతో కంటిన్యూగా రాస్తున్నాను. సో యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే విజయ్ ఆంటోనీ గారితో వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో రాయడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇందులో నటించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జయసూర్య గారికి, బ్రహ్మానందం గారికి, విజయ్ ఆంటోనీ గారికి, అలాగే రైటర్స్ శివకి. సో we're all very thankful for all of you, and